మహాపరిశుద్ధుడు. గడిచిన మార్చి నెలంతయు తన కృపలో మనను భద్రపరిచి ఈ ఏప్రిల్ నెల మొట్టమొదటి పునరుద్ధాన దినములకు తోడుకుని వచ్చిన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో కూడి వచ్చిన మీ అందరికీ ఈ దీనదాసుడు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ వారందరూ తెలిసి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనాన్ని ధ్యానిద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు ప్రేమయందు ఓర్పు గలవారై శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. నిరీక్షణ గలవారై సంతోషించండి, శ్రమ యందు ఓర్పు గలవారై ఉండండి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. 3 పాయింట్లు ఇవి. మూడు మెసేజ్లు చెప్పవచ్చు. కానీ ఈరోజు 3 విషయాల గురించి కూడా క్లుప్తంగా సంక్షిప్తంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. మొట్టమొదటిగా నిరీక్షణ గలవారై సంతోషించుచు. ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో వారిని దేవుడు సంతోషపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో దేవుడు వారిని సంతోషపరుస్తాడు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుంది. ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనము నిరీక్షణ కలిగి ఉంటే ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనల్ని సంతోషపరుస్తుంది. ఆ సంతోషము ఆనందము మనకు కలగాలి అంటే, మనము అనుభవించాలి అంటే మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకంటే నిరీక్షణ దేవుని యందు మాత్రమే ఉంటుంది. మనము నిరీక్షించవలసినది మన ఇంట్లో వారి కొరకు కాదు. భార్య ఆఫీస్కి వెళ్ళిన భర్త కొరకు ఇంటి దగ్గర నిరీక్షిస్తూ ఉంటారు. అలానే భర్త పిల్లలు కూడా భార్య ఉద్యోగానికి వెళితే ఆమె ఎప్పుడు వస్తుందా అని నిరీక్షిస్తూ ఉంటారు. మనకైతే కావలసినది భార్య భర్తల మీద కాదు, కానీ మన నిరీక్షణ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు ఉండాలి. దేవుని యందు మనము నిరీక్షణ ఉంచాలి. దావీదు మహారాజు 71వ కీర్తన 6వ వచనములో నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి కూడా నా ఆశ్రయము నీవే. ఎవరి మీద మనము నిరీక్షణ ఉంచితే, ఎవరి యొక్క నిరీక్షణ ఉన్నదో వారి మీద మనము నిరీక్షణ ఉంచితే ఆ నిరీక్షణ వలన మనకు సంతోషము ఆనందము కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఈరోజు ఒక మంచి సాక్ష్యం విన్నాం. ఈరోజు చాలా మంది రాలేదు, చాలా మంది వినలేదు. సౌజన్య గారు ఒక సాక్ష్యం చెప్పారు. అదేంటంటే 6 సంవత్సరముల నుంచి ఒక స్థలం విషయంలో, ఒక సైట్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది రిజిస్ట్రేషన్ అవ్వడం లేదు, ఎన్నో వివాదాలు ఉన్నాయి. అయితే 6 సంవత్సరముల నుంచి వారు నిరీక్షణతో ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఎలాగా ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా, ప్రభువా మా నిరీక్షణకు ఆధారము నీవే, ఈ సమస్యల నుంచి మాకు విడుదల చేయగలిగిన దేవుడు నీవే, నీ యందు మాత్రమే మేము విశ్వాసం ఉంచామని 6 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుంటే దేవుడు మన పోయిన వారములో ఆ సమస్యల నుంచి సంపూర్ణంగా తీసివేసి ఆ స్థలాన్ని రిజిస్టర్ చేయడానికి కృప
దయచేశాడు. హల్లెలూయా. 6 సంవత్సరముల వారి నిరీక్షణలో దేవుడు సిగ్గుపరచలేదు. 6 సంవత్సరముల నిరీక్షణలో దేవుడు సిగ్గుపరచలేదు, కానీ వారికి సంపూర్ణమైనటువంటి సంతోషమును ఆనందమును కలుగజేశాడు. నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నీ నిరీక్షణ నీకు సంతోషాన్ని కలుగజేస్తుందనేటువంటి విశ్వాసము నమ్మకము నీకుంటే పరలోకమందునటువంటి దేవుడు ఆమేన్ అంటాడు. నీ నిరీక్షణ వల్ల నీకు సంతోషాన్ని ఆనందాన్ని దేవుడు నీకు కలుగజేస్తాడు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో రాయబడుతుంది, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. దేవుడు కోరుకున్నటువంటి ఇల్లు మనమే. దేవుడు మనల్నే కోరుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే అన్యులలో నుంచి, విగ్రహారాధనలో నుంచి, లోకములో నుంచి మనల్ని పిలిచి మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నతమైనటువంటి రక్షణ మనకిచ్చి, బాప్తిస్మం ఇచ్చి, అభిషేకించి, ఆత్మ ఇచ్చి మన ఎంపిక చేసుకుని ఏర్పాటు చేసుకున్న దేవుడు మనలోనే నివసించాలని ఆశపడుతున్నాడు. మనలో నివసించాలి, మనలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. మనతో ఉండాలని, మనలో ఉండాలని ప్రభు మన హృదయం అనేటువంటి ఇంటిలో, మన మనస్సు అనేటువంటి ఇంటిలో, మన జీవితం అనేటువంటి ఇంటిలో ప్రభు నివసించాలని ఆశపడుతున్నాడు. ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల తుద వరకు అనగా నీ నిరీక్షణ వలన నీ ఉత్సాహము పొందుకునే వరకు కూడా, నీ నిరీక్షణ వలన దేని కొరకైతే నువ్వు నిరీక్షిస్తున్నావో, దేని కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, దేనైతే ఏ విజయాన్నైతే ప్రభు యొద్ద నుంచి నువ్వు పొందుకోవాలని అనుకుంటున్నావో, ఏ ఆశీర్వాదాన్ని పొందుకోవాలని అనుకుంటున్నావో, ఆ ఆశీర్వాదమును నువ్వు పొందుకునే వరకు నిరీక్షణ కలిగి ఓపికతో, పట్టుదలతో, ధైర్యముతో కనిపెట్టుకుని ఉంటే దేవుడు ఆ నిరీక్షణను నీకు ఉత్సాహములు కలుగజేసి ఆయన నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ హృదయంలో ఆయన నివసిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన నిరీక్షణ ఎలాగా ఉన్నది? ఒక రోజు ప్రార్థన చేస్తాం, 2 రోజులు ప్రార్థన చేస్తాం, ఒక 2 రోజులు ప్రార్థన చేస్తాం. ఆ ఆశీర్వాదం రాలేదనుకో, ఆ దీవెన రాలేదనుకో, ఆ ప్రార్థన మనము ఆపేస్తాం, దానిని వదిలిపెట్టేస్తాం. దాన్ని వదిలిపెట్టేస్తాం. ఎలాగా దేవుడు ఆశీర్వదిస్తాం? ఎలాగా? ఆ ఆశీర్వాదము నువ్వు పొందుకునే వరకు, ఆ దీవెన నువ్వు పొందుకునే వరకు నిరీక్షణతో నువ్వు ఓపికతో, నువ్వు పట్టుదలతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ నిరీక్షణని సంతోషముగా మార్చుతాడు. 6 సంవత్సరాలు నిరీక్షణతో ప్రార్థన చేస్తే దేవుడు వారికి గొప్ప సంతోషాన్ని అనుగ్రహించాడు. మరి మన పితరుడైన అబ్రహాము ఎన్ని సంవత్సరాలు నిరీక్షించాడు? నిరీక్షణ లేని సమయంలోనే. చదవండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఎప్పుడు నమ్మాడు? నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు నిరీక్షణ కలిగి దానిని నమ్మాడు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఏమని చేశాడు? అబ్రహామా,
నీకు సంతానం ఇస్తాను, నీ సంతానము ఆకాశమందరి నక్షత్రముల వలె, భూమి మీద నిష్కరేణుల వలె నేను విస్తరింపచేస్తాను అన్నాడు. అసలు అబ్రహాముకు సంతానమే లేదు. సంతానం లేని అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా నీ సంతానమును ఆకాశమందరి నక్షత్రములని, భూమి మీద ఇసుకరేణులని విస్తరింపజేస్తాను అని దేవుడంటే, ఆ మాటని, ఆ వాగ్దానమును నిరీక్షణకు ఆధారము లేనప్పుడే నిరీక్షణతో ఆ వాగ్దానమును అబ్రహాము నమ్మెను. అబ్రహాము నమ్మాడు. నాకు సంతానమే లేదే, సంతానమే నాకు లేదు, కానీ నా సంతానాన్ని ఆకాశమందరి నక్షత్రముల వలె, భూమి మీద ఇసుకరేణుల వలె విస్తరింపజేస్తానంటున్నాడు ఏంటి దేవుడు అని అపనమ్మకము, అవిశ్వాసము తనను పిలిచిన దేవుని అబ్రహాము ఉంచలేదు. అబ్రహామును ఏ విధంగా పిలుచుకున్నాడో నిన్ను నన్ను కూడా అలాగానే మన దేవుడు పిలుచుకున్నాడు. నిన్ను పిలుచుకున్నాడు, నన్ను పిలుచుకున్నాడు, మన పితరుడైన అబ్రహామును కూడా పిలుచుకున్నాడు. అబ్రహాము కూడా తనకు సంతానము లేనప్పుడే దేవుడు వాగ్దానము చేస్తే, దేవుడు నాకు సంతానం ఇచ్చాడు, నా సంతానము ఈ ప్రపంచమంతా విస్తరింపబడినది అని అబ్రహాము నమ్మాడు, విశ్వసించాడు. కనుకనే అబ్రహాము యొక్క విశ్వాసమును బట్టి, నిరీక్షణను బట్టి దేవుడు అబ్రహాము సంతానాన్ని ప్రపంచమంతా కూడా ఇప్పుడు విస్తరింపజేశాడు. అబ్రహాముకు ఉన్నటువంటి నిరీక్షణ నీకు ఉంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా బహుగా ఆశీర్వదిస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదనేవాడు. నేను పిలుచుకున్నాడు, నా కుమారుడా, నా కుమారి, నువ్వు నన్ను వెంబడించు. నిన్ను నన్ను కూడా ప్రభు పిలుచుకున్నాడు. మీరు నన్ను వెంబడించండి, నా కుమారి, నా కుమారుడా, నా రక్షణ నీకు ఇస్తాను, నా రక్షణ నీకు ఇస్తాను, నా ఆత్మ నీకు ఇస్తాను, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళిన చోటల్లా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను, నీకు, నీ భార్యకి, నీ బిడ్డలకి, నీ కుటుంబానికి, నీ తల్లిదండ్రులకి, నీ స్నేహితులకి, నీ బంధువులకి, నువ్వు ఎవరి పక్షముగా విజ్ఞాపన చేస్తావో నీ ప్రార్థనలకి వారందరినీ నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. అందుకే నిన్ను నన్ను కూడా పిలుచుకున్నాడు. పిలుచుకున్న దేవుని యొద్ద నుండి దీనిన ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనము నిరీక్షణ కలిగి ఉండాలి. అది పొందుకునే వరకు, ప్రభు అది మనకి ఇచ్చే వరకు నువ్వు విడిచిపెట్టకుండా నిరీక్షణ కలిగి ఉంటే నీవు ఆ గొప్ప దీవెన ఆశీర్వాదమును నువ్వు పొందుకుంటావు. ఒక సమస్యలో నుంచి మేము మా కుటుంబం జయం పొందుకోవడానికి, దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి 9 సంవత్సరాలు రాత్రి వేకువజామున, ప్రతిరోజు రాత్రి వేకువజామున లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాం. 9 సంవత్సరాలు చేసిన తరువాత దేవుడు ఆ సమస్యకి గొప్ప జవాబు ఇచ్చాడు. మరొక సమస్య కొరకు 15 సంవత్సరాలు ప్రార్థన చేశాం. నిరీక్షణతో ప్రభు ఎలాగైనా ఇస్తాడు, నా ప్రభు నాకు ఇస్తాడు, ఈ కార్యం చేస్తాడు అని 15 సంవత్సరాలు ప్రార్థన చేస్తే 15 సంవత్సరముల తర్వాత గడచిన 3 నెలల క్రితము ఆ గొప్ప అద్భుతాన్ని మా కుటుంబంలో ప్రభువు చేశాడు. మన ప్రభు చేసేటువంటి దేవుడు, ఆయన మన ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు, మన పక్షంగా గొప్ప కార్యములు చేస్తాడు. అయితే ప్రభువు నిన్ను పరీక్షిస్తాడు. నువ్వు నిరీక్షణతో కనిపెట్టుచున్నావా? తదమట్టుకు స్థిరముగా ఉండి నా ప్రభువు ఈ కార్యము చేస్తాడని స్థిరముగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? లేక మధ్యలోనే పర్వాలేదు, వారు ఏమైపోతే ఏం పర్వాలేదు, అది పూర్తిపోయింది ఉంటే ఉందని, ఆశీర్వాదం వస్తే వచ్చింది, రాకపోతే రాకపోయింది, నేను బాగున్నాను కదా అని నువ్వు మధ్యలో మానివేస్తే దేవుని యొక్క నీకు దీవెన ఆశీర్వాదము రాదు. పట్టుదలతో ప్రార్థన చేయాలి. యాకోబు ఎలాగా ప్రార్థన చేశాడు అలాగా ప్రార్థన చేయాలి. పట్టుదలతో నువ్వు ప్రార్థన చేస్తే, అన్నా ప్రార్థన చేసినట్టు ప్రార్థన చేస్తే
దేవుడు నీకు సంతానాన్ని ఇస్తాడు. సంతానం అనేటువంటి ఆశీర్వాదము బహు శ్రేష్టమైనది, అది బహు ఉన్నతమైనది. ఆ సంతానాన్ని అన్న ఎలాగ పొందుకుంది? బహు దుఃఖాక్రాంతురాలై ప్రభువు సన్నిధిలో కన్నీరు కాచింది. దేవుని సంగమా, నిరీక్షణతో నువ్వు ఎదురు చూస్తే దేవుడు నిన్ను సంతోషపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా, శ్రమ యందు ఓర్పు గలవారమై. ప్రైజ్ ది లార్డ్. శ్రమలో ఎలాగా ఉండాలి? మనం శ్రమలు వచ్చినప్పుడు ఎలాగా ఉండాలా? ఓర్పు కలిగి ఉండాలి. అప్పుడు దేవుని యొద్ద నుండి దీవెన ఆశీర్వాదం మనకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు శ్రమలు వచ్చినప్పుడు మీరు ఓర్పు కలిగి ఉంటే దేవునికి మనము ఇష్టమైన వారిగా ఉంటాం. గమనించిన వాక్యాన్ని. అదేంటి గారు, కష్టాలు వచ్చి బాధపడుతూ ఉంటే, శ్రమలు వచ్చి బాధపడుతూ ఉంటే మీరేంటి కష్టాలు, బాధలు, శ్రమలు, నిందలు, అవమానాలు దేవునికి ఇష్టమైన వారిగా చేస్తాయి అని చెప్తారేంటి అని మీరు అనుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రమలు మనకు వచ్చినాయి అంటే దేవునికి మనము దగ్గర అవుతున్నాము. ప్రైజ్ ది లార్డ్. శ్రమలు మనకు వచ్చినాయి అంటే, సమస్యలు మనకు వచ్చినాయి అంటే మనం ప్రభుకి దగ్గర అవుతున్నాము. ప్రభుకి దగ్గర అవుతున్నాము అంటే ప్రభుకు మనము ఇష్టమైన వారిగా మార్చబడుతున్నాము. గమనించండి వాక్యాన్ని. శ్రమలు వచ్చినప్పుడు ప్రభుకు సమీపముగా మనం వెళ్తున్నాం. ఎప్పుడైతే ప్రభుకు సమీపముగా మనం వెళ్తామో దేవునికి మనం ఇష్టమైన వారిగా మనము ఉంటాము. అప్పుడు దేవుడు ఆ శ్రమలో నుంచి, ఆ కష్టములో నుంచి, ఆ నిందలో నుంచి, ఆ అవమానముల నుంచి దేవుడు మనకు సంపూర్ణమైన విడుదల, ఆశీర్వాదము కలుగజేస్తాడు. చదవండి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొని, శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేక ఉండును. గమనించండి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరముందు జీవించు మిగిలిన కాలమంతా మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. అంటే దాని అర్థం ఏంటంటే, శ్రమలు మనకు సంభవించినప్పుడు, మన శరీరములకు శ్రమలు మనకు సంభవించినప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రార్థనలో ఎక్కువ సమయం మనము గడుపుతాం. సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనము ఎక్కువ సమయాన్ని ప్రభువులో గడుపుతాం. ప్రభువుకి ప్రార్థన చేస్తాం. ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇంకా మనకు ఈ లోకాన్ని గురించి, ఈ లోకములో ఉన్న ఆశల గురించి, ఈ నేత్రాశ, తీవ్రము, వీటన్నిటి గురించి ఆలోచించేటువంటి సమయం మనకు ఉండదు. అంటే పాపము జోలికి మనము ఎన్నడీ కూడా మనం వెళ్ళలేము. పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు పనులు చేయాలనేటువంటి ఆసక్తి మనకు ఉండదు. ఎందుకంటే అంతకంటే ప్రాముఖ్యం
ప్రాముఖ్యమైనటువంటి, అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి మన శరీరంలో ఉన్నటువంటి, మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలను మనం పోగొట్టుకోవడానికి కన్నీటితో, వేదనతో ప్రార్థన, ప్రభు సన్నిధిలో ఆయన పాదముల మీద ప్రార్థన చేస్తున్నాము కనుక, ప్రభుకు సమీపముగా వెళ్తున్నాము కనుక, ప్రభుకు ఇష్టమైన వారుగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము కనుక, దేవుడు మన ప్రార్థన ఆలకించి ఇక పాపం వైపు మనల్ని వెళ్ళనివ్వకుండా పరిశుద్ధతలోనికి మనం నడిపించి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన సమస్యల్లో నుంచి మనకు సంపూర్ణమైన విడుదల కలుగు చేస్తాడు. అర్థమైందా మీకు? శ్రమలు లేకపోతే, కష్టాలు లేకపోతే మనం ప్రభు దగ్గరికి రాము, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయం. కష్టం వచ్చిందనుకో ఎలాగ ప్రార్థన చేస్తాం? ప్రభు సన్నిధిలో మోకరించగలిగితే మోకరించి ప్రార్థన చేస్తాం, కూర్చొని ప్రార్థన చేస్తాం, కూర్చొని ప్రార్థన చేస్తాం. ఇంకా కూడా సమయం అంటే పనుకున్నప్పుడు కూడా ప్రభు స్వస్థపడుతున్నాను, బాగు చేయడం స్వస్థపడుతుంది. తెలుసుగా ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఇంకెక్కడ పాపాన్ని గురించి ఆలోచిస్తావు, ఇంకెక్కడ లోకాన్ని గురించి ఆలోచిస్తావు, నీకు సమయం కూడా ఉండదు. కనుక ప్రభుకు మీరు దగ్గర అవ్వాలంటే, ప్రభుకి ఇష్టమైన వారిగా ఉన్నారంటే, శ్రమ వస్తే అది ప్రభుని మీకు దగ్గరగా తీసుకెళ్తుంది, ప్రభుకి ఇష్టమైన వారిగా మిమ్మల్ని చేస్తుంది. కనుక శ్రమ వచ్చింది కదా అని ఊరికే బాధపడి పోవద్దు. వేస్తారా? ఎప్పుడైతే మీరు ప్రభు దగ్గరకు వచ్చారో, ప్రార్థన ఎక్కువ సమయం గడుపుతున్నారో, దేవుడు తనకు ఇష్టమైన వారిగా మిమ్మల్ని తీసుకుని ఆ సమస్యల నుంచి తీసివేస్తాడు, ఆ శ్రమల నుంచి తీసివేస్తాడు, ఆ వ్యాధులు సంపూర్ణంగా స్వస్థపరుస్తాడు. ఇది నిశ్చయం. నేను చెప్పే ఈ మాట ఇది యథార్థమైనది, నిశ్చయమైనది, మీరందరికీ ఆమోదయోగ్యమైనటువంటి మాట. వేస్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుకున్నాం. క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు శ్రమలలో పాలువారై ఉన్నంతగా మనము సంతోషించాలి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 22వ వచనంలో అపోస్తలుడు పౌలు అంటున్నాడు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలేను. శ్రమలు అనుభవించకుండా, శ్రమలు పొందకుండా దేవుని రాజ్యంలో మనము ప్రవేశించలేము. ఎందుకంటే మన ఉద్దేశము, మన ఆలోచన ప్రభు మనం ఏర్పాటు చేసుకుంది, ఎంపిక చేసుకుంది ఏంటంటే ఆయన రాజ్యంలో, ఆయన మహిమ కలిగిన రాజ్యంలో ఆయనతో పాటు మనము ఉండటం, ఆయనతో మనము ఉండాలంటే, ఆయన మహిమ రాజ్యంలో మనం ప్రవేశించాలంటే శ్రమలను మనము అనుభవించవలసి ఉన్నది. శ్రమను మనం అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి. ఈ కష్టాన్ని సంతోషముగా భావించి వీటిని అనుభవించాలి. కానీ కష్ట సమయంలో మనము కృంగిపోకూడదు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం రాయబడుతుంది, శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతగాని వాడవు అవుతావు. శ్రమ వచ్చింది కదా అని నువ్వు కృంగిపోతే అదే ఒక మనోవేదనగా పెట్టుకొని తిండి తినకుండా, మంచినీళ్ళు తాగకుండా, నిరాశతో, నిస్పృహతో నువ్వు కృంగదీస్తుంటే దేవుడు నిన్ను చూసి ఎంతో బాధపడుతున్నాడు. శ్రమ వచ్చినప్పుడు మనము కృంగిపోకూడదు, నిరాశ పడకూడదు. మరి ఏం చేయాలంటే నిరీక్షణతో ప్రభుకు ప్రార్థన చేయాలి. నిరీక్షణతో ఎప్పుడైతే ప్రభుకు ప్రార్థన చేసావో ప్రభు నీ ప్రార్థన ఆలకించి ఆ శ్రమలో నుంచి నీకు విడుదల దయచేస్తాడు. కృంగిపోకూడదు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో హన్నా ప్రార్థన చేస్తూ ఉంటుంది, దేవా యెహోవా కృంగజేయువాడవు నీవే, లేవనెత్తువాడవు
నేనే. మనల్ని కృంగజేసేవాడు మన ప్రభువే, మనల్ని లేవనెత్తేవాడు కూడా మన ప్రభువే. ఆయనే కృంగజేస్తాడు. కృంగజేసిన వాడు నిశ్చయముగా మనలో నిన్ను లేవనెత్తుతాడు. నీకు శ్రమలు కలుగజేసిన వాడు ఆయనే. ఆయనే నీకు శ్రమలు కలుగజేసేది. ఆయనే మరలా ఆ శ్రమల నుంచి కూడా నీకు సంపూర్ణమైన విడుదల చేసేటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 147వ కీర్తన ప్రధానంగా వచ్చినప్పుడు దావీదు అంటున్నాడు, యెహోవా కృంగిపోయి వారిని అందరినీ నువ్వు లేవనెత్తువాడు. కృంగిపోయిన వారిని అందరినీ లేవు. నువ్వని లేరు, నేనని లేరు. ఎవరైతే కృంగిపోతారో వారందరినీ కూడా రావు చేపట్టుకునైనా పైకి లేపుతాడు. ఆయన చేపట్టుకుని లేపేవాడు. ఆయన కృంగిపోయి నిరాశపడకూడదు. ఆ సంఘారం అనేటువంటి దేవాలయం దగ్గర ఒక భిక్షగాడు అడుక్కుంటూ ఉన్నప్పుడు వాడు పుట్టినప్పటి నుంచి కుంటివాడే. కానీ పేతురు యోహానుడు అతని దగ్గరకు వెళ్ళి అతని వైపు తేరి చూసి అతను చేపట్టుకొని అతను లేపాడు. నువ్వు లేచి నడువు అన్నా. వెంటనే వాడు దిగ్గులు లేచి గంతులు వేసి నడిచి దేవాలయంలోనికి ప్రవేశించాడు. కృంగదేవాడు ఆయనే, లేవనెత్తేవాడు ఆయనే. దావీదు మహారాజు అంటున్నాడు, దేవా యెహోవా, నేను కృంగి ఉన్నప్పుడు నీవు నన్ను రక్షించితివి. దావీదు మహారాజు కృంగిపోయాడు. ఎన్నోసార్లు కృంగిపోయినప్పుడు దేవుడే దావీదు పక్షముగా ఉండి లేవనెత్తాడు. దావీదు అంటున్నాడు, నా పాదములు జగట మన్నులో కూరుకుపోయినాయి. అంటే నేను పాపములో పడి ఉండగా నీ హస్తములు చాపి నన్ను లేవనెత్తి బండ మీద నా పాదములు నువ్వు నిలబెట్టావు. ఇస్తారా? దేవుడు చూసి ఊరుకునేటువంటి దేవుడు కాదు. ఆయన మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఒకవేళ నువ్వు పాపంలో పడిపోతే నీ చేయి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ప్రభు. ఆయన నువ్వు మరలా ఆయన సన్నిధిలో కన్నీటితో నీ పాపమును ఒప్పుకొని ప్రార్థన చేస్తే ఆయన బాహువు చాపి నిన్ను లేపి పరిశుద్ధత అనేటువంటి బండ మీద, క్రీస్తు అనేటువంటి బండ మీద ఆయన నిన్ను నిలబెడతాడు. నిన్ను నిలబెట్టి నీ కుటుంబాన్ని అయినా ఆశీర్వదిస్తాడు. ఇస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన యోహాను అంటున్నాడు, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనములో ప్రభు అంటున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొని నేను లోకమును జయించాను. సంగమా, భయపడకండి, తెగులు పడకండి, కృంగిపోకండి. ఈ లోకములో శ్రమలు ఉంటాయి అన్నాడు ప్రభు. లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి, శ్రమలు వస్తాయి. శ్రమ లేని వాళ్ళు ఎవరు ఉండరు, సమస్యలు లేని వాళ్ళు కూడా ఎవరు కూడా ఉండరు, అందరికీ ఉంటాయి. అయితే ప్రభు అంటున్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను, నేను శ్రమలని జయించి ఉన్నాను. కనుక మీరు ఎలాగ ఉండమన్నాడు? ధైర్యముగా ఉండండి. మనము ధైర్యముగా ఉన్నాము. ఈ ఏప్రిల్ నెల మొట్టమొదటి పునరుద్ధాన దినమందు ప్రభు అంటున్నాడు, మీరు ధైర్యంగా ఉండండి, నేను లోకమును జయించాను, లోకంలో ఉన్న శ్రమలను జయించాను. మీకు శ్రమ కలిగిన మీరు ఏమీ కూడా భయపడద్దు, కృంగిపోవద్దు, ధైర్యముగా ఉండండి, నేను మీకు తోడై ఉంటాను. క్రైస్తలా. మూడవదిగా ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. మొట్టమొదటిగా నిరీక్షణలో ఉత్సాహం కలిగి ఉండాలి. నిరీక్షణతో ఉన్నప్పుడు ఉత్సాహాన్ని మనం పొందుకుంటాం. శ్రమలున్నప్పుడు కృంగిపోకుండా దేవుడు మనకు తోడై ఉండి ఆ బండ మీద మనల్ని నిలబెడతాడు. అంటే ఆశీర్వాదమునిచ్చేటువంటి, అది ఆశీర్వాదమునిచ్చేటువంటి బండ. ఆ బండ మనం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. మూడవదిగా మనకి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. మనం ఏదో ప్రార్థన చేస్తున్నాము, చేసామా చేయలేదా పర్వాలేదు, కూర్చుంటాం, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు
స్తోత్రం స్తోత్రం చెబుతాం. మనకు కావాల్సిన అవసరతలన్నీ సమస్యలన్నీ కూడా ఒక చిట్టా విప్పుతాము, ఒక పేజీ మీద రాసుకుంటాము. చదివి 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 కొన్నాళ్ళ ముందు చూసి చదువుతారు. ఆ తర్వాత అవన్నీ బట్టి పెడతారు కదా, చూడకుండా చదివేస్తారు. ప్రార్థన ప్రార్థన అయిపోయింది, లేచామా వెళ్ళిపోయామా పనుకున్నామా మన పని మనం చేసుకున్నామా అని కాదు. ప్రార్థన అంటే పట్టుదల కలిగిన ప్రార్థన. పట్టుదల ఎలాగ కలిగి ఉండాలి? ఎటువంటి పట్టుదల కలగాలి? నీవు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నావో, విజ్ఞాపన చేస్తున్నావో, దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో ఆ దీవెన, ఆ ఆశీర్వాదము నువ్వు పొందుకునే వరకు కూడా ప్రతి దినము కూడా పట్టుదలతో ప్రార్థన చేయి, ఆసక్తితో ప్రార్థన చేసేది. అలానే పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. అందుకే ప్రార్థన చేయండి ఎందుకు పట్టుదల కలిగి ఉండండి అని అపోస్తలుడైన పౌలు మనతో చెప్తారు. పట్టుదలగా ప్రార్థన చేయాలి. పట్టుదల అంటే చదవండి, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. ఆయన అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఫిలిష్తీయుల నుండి అంటే సైతాను నుండి, సైతాను బంధకాలలో నుండి, ఈ సమస్యలలో నుంచి, ఈ బాధలలో నుంచి అప్పుడు ఆయన మిమ్మలను విడిపించును. ఎప్పుడు విడిపిస్తాడు? ఎప్పుడు విడిపిస్తాడు? ఎప్పుడు విడిపిస్తాడు? సైతాను బంధకాలలో నుంచి మనల్ని ఆయన ఎప్పుడు విడిపిస్తాడు అంటే, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల. అంటే దేవుని యొద్దకు మనం ఎలాగ రావాలి? దేవుని యొద్దకు మనం ఎలాగ రావాలి? పూర్ణ హృదయముతో రావాలి. పూర్ణ హృదయముతో రావాలి అంటే నీ హృదయములో, నీ హృదయములో, నీ జీవితములో ప్రభువు తప్ప వేరొకరు ఉండకూడదు, వేరొకటి ఉండకూడదు, వేరొకరు ఉండకూడదు. అది పూర్ణ హృదయం. అంటే నీ హృదయం అంతా కూడా ప్రభువుతో నిండి ఉండాలి. నీ హృదయం అంతా ప్రభువుతో నిండి ఉండాలి. అదే సమూయేలు అంటున్నాడు, ఇశ్రాయేలీయులందరూ భయంతో సమూయేలు దగ్గరకు వచ్చారు. ఇదిగో ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తున్నారు, ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు ఆల్రెడీ, మమ్మల్ని ఏం చేయమంటావు, మనం భయపడుతున్నాము అని ఆ ప్రవక్తతో అంటే, ప్రవక్త అంటున్నాడు, ముందు మీరు మీ పూర్ణ హృదయముతో మీ దేవుడైన యెహోవా యొద్దకు రండి. అప్పుడు వారు అంటున్నారు, సమూయేలు దైవజనుడా, పూర్ణ హృదయంతో రావాలంటే ఎలాగ రావాలి అంటే సమూయేలు అంటున్నాడు, అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి, అంటే విగ్రహారాధనని నీ హృదయములో నుంచి తీసివేసి, నీ హృదయములో ఉన్న విగ్రహారాధన అంటే నీ హృదయములో ఉన్న కోపము, నీ హృదయములో ఉన్న అసూయ, నీ హృదయములో ఉన్న ద్వేషము, నీ హృదయములో ఉన్న కామాంధత, నీ హృదయములో ఉన్నటువంటి గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనములో ఉన్నవన్నీ దుర్గుణాలు మన ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు మార్కు సువార్త 7వ అధ్యాయం 21లో ఏవైతే చెప్పాడు ఆ దుర్గుణాలు, చెడ్డ లక్షణాలన్నింటినీ మన హృదయములో నుంచి తీసివేస్తే అప్పుడు ప్రభువు మన హృదయంలో నివసిస్తాడు. ప్రభువు మన దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభు మన జీవితాన్ని దర్శించినప్పుడు, మన హృదయాన్ని దర్శించినప్పుడు మన హృదయంలో ప్రభువు తప్ప, ప్రభువుకి ఇష్టమైనవి తప్ప మరి ఏది కూడా మన హృదయంలో ఉండకూడదు,
ఉంచుకొనకూడదు, ఉండకూడదు, ఉంచుకోకూడదు. అప్పుడు ప్రభు మన హృదయంలోనికి వస్తాడు. మన హృదయము ఆయనకి ఒక ఇల్లుగా ఉంటుంది. ఆ ఇంటిలో, ఆ పరిశుద్ధమైనటువంటి ఇంటిలో ఆయన నివసించడానికి ఆయన ఇష్టపడతాడు. అప్పుడు నీవు పట్టుదలతో ప్రార్థన చేస్తే నీ ప్రభువు, నీ దేవుడు నీ హృదయంలోనే ఉన్నాడుగా, నీ ఇంటిలోనే ఉన్నాడుగా. ఎందుకు ఆలకించడు? వెంటనే ఆలకించి అప్పుడు నీకు వచ్చిన సమస్యలన్నింటిలో నుంచి సంపూర్ణమైన విడుదల దయచేస్తాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు సమూయేలు చెప్పినట్లుగానే వారి పాపములను ఒప్పుకొని వారు దేవుని ఎదురు వచ్చినప్పుడు దేవుడు ఫిలిష్తీయుల మీద గొప్ప జయం వారికి అనుగ్రహించాడు. ఇంకొక విషయాన్ని మనం ధ్యానించి ముగించేస్తాం. చదవండి. ఆదికాండము 32వ అధ్యాయము. ఆదికాండము 32వ అధ్యాయం. పట్టుదల కలిగి ఎలాగా ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇక్కడ నేర్పుతున్నాడు. 6-7 వచనాలు చదవాలి. ఆ దూతలు యాకోబు వద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు వద్దకు వెళితిమి, అతను 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పింది. దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై పద్దనరాములు అంటే యాకోబు మామగారింటిలో, యాకోబు అక్కడ మామగారింటిలో పనిచేస్తూ ఉన్నప్పుడు యాకోబు దేవుడు ఏంటంటే యెహోవా యాకోబుకు ప్రత్యక్షమై, యాకోబు నా కుమారుడా, నువ్వు ఇన్ని చాలా సంవత్సరాలు ఇక్కడ ఉన్నావు, నువ్వు ఇక ఇక్కడ నువ్వు ఉండవద్దు. ఈ ఇల్లు నీది కాదు, ఈ ప్రజలు నీవారు కాదు, ఈ దేశము నీది కాదు, ఈ ప్రజలు నీవారు కాదు, కనుక ఈ ఇల్లు కూడా నీది కాదు. నీవు వెంటనే నీ భార్యలు, నీ ఇతర భార్యలు, నీ ఇతర దాస్తుల్ని, 11 మంది పిల్లల్ని, నువ్వు సంపాదించుకున్న స్వాస్థ్యములకు ఆస్తి, ఈ ఆస్తిని అంతటినీ తీసుకొని మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు ఇచ్చినటువంటి కనాను దేశములకు నువ్వు తోడుకొని వెళ్ళు, మార్గమంతటిలో నేను నీకు తోడై ఉంటాను అని రాత్రి దర్శనం అన్న దేవుడు యాకోబుతో మాట్లాడాడు. అప్పుడు యాకోబు తన భార్యని, పిల్లలని అందరిని తీసుకొని ప్రయాణమై కనాను దేశానికి వెళ్తూ ఉన్నాడు. అలా ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు సేయూరు మన్యము, ఎదోము దేశం అనగా సేయూరు మన్యము గుండా ప్రయాణించవలసి వచ్చింది. ఎదోము దేశములకు అధిపతి ఎవరంటే ఏశావు ఉన్న దేశంలో నుంచి యాకోబు ఇప్పుడు ప్రయాణం చేసి వెళ్తేనే గాని కనాను దేశములకు వెళ్ళలేడు. కనుక యాకోబు తన అన్నైనటువంటి ఏశావుకి ద్రోహం చేశాడు కనుక, తన అమ్మను మోసం చేశాడు కనుక, ఇప్పుడు మా అన్నయ్య ఎలాగా ఉన్నాడు, నా మీద ద్వేషంతో ఉన్నాడా, నన్ను ప్రేమిస్తున్నాడా, మరి ఇప్పుడు ఆ దేశం కూడా నేను వెళ్ళాలి కదా, నాకు హాని చేస్తాడా అని చెప్పి కొంతమందిని పనివారిని ఏశావు దగ్గరికి పంపించాడు. ఏమని? క్షేమ సమాచారము కనుక్కోమని. ఇదిగో నీ సహోదరుడైనటువంటి యాకోబు తనకు కలిగిన వారిని, తనకు కలిగినంతా తీసుకుని మీ దేశము ఎదోము దేశము గుండా కనాను దేశములకు బయలుదేరి వెళ్తున్నాడు అని చెప్పండి. అప్పుడు మా అన్నయ్య ఏమంటాడు? నా మీద కోపడతాడు, చంపేస్తానంటాడు, ప్రేమిస్తానంటాడు. విషయం కనుక్కొని త్వరగా వచ్చి నాకు చెప్పమంటే ఆ దేవతలు వెళ్ళి ఏశావుని కలిసి వారు చెప్తున్నారు యాకోబుతో, ఇదిగో ఏశావును మేము కలిసాము, ఏశావు 400 మందితో నిన్ను ఎదుర్కొన్నట్టుకు వచ్చుచున్నాడు అని చెప్పారు. ఏం చెప్పారు? నిన్ను ఎదుర్కొన్నాడు. మరి ఏశావు ఎందుకు వస్తున్నాడో ఆ దూతలకు చెప్పలేదు. ఎప్పుడైతే దూతలు వెళ్ళి ఇదిగో
మీ సహోదరుడు మీ తమ్ముడు ఇలాగా వస్తూ ఉన్నాడు, మన దేశం గుండా మన ప్రాంతం గుండా మన పొలాల గుండా వస్తున్నారు, నీకు తెలియజేయమన్నాడంటే ఏషియాలో వెంటనే 400 మందిని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క సహోదరుని తమ్ముని యాకోబుని ఎదుర్కోవడానికి బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఆ విషయం ఎప్పుడైతే యాకోబుకి ఆ విషయం తెలిసిన వెంటనే యాకోబు భయపడిపోయాడు. యాకోబు ఏం చేశాడు? భయపడ్డాడు. ఇదిగో నా సహోదరుడు 400 మందితో వచ్చి నన్ను ఇప్పుడు ఏం చేస్తాడు? చంపేస్తాడు. నా భార్యని, నా దాసీని, నా 11 మంది పిల్లల్ని, నా ఆస్తిని, నన్ను కూడా కలిపి చంపేస్తాడు. అందుకే వస్తున్నాడు 400 మందిని. నన్ను ప్రేమించేవాడైతే ఒక్కడే రావచ్చు కదా. నన్ను ప్రేమించేవాడైతే నా ఏసావు, నా అన్నయ్య, నా వదిన 2 భార్యలు అందరూ వాళ్ళు మాత్రం వచ్చి నన్ను రిసీవ్ చేసుకోవచ్చు కదా. 400 మంది ఎందుకు వస్తున్నారంటే నన్ను చంపేయడానికే వస్తున్నారు, నన్ను నష్టపడుతున్నానికి వస్తున్నారు అని భయపడిపోయి తనకున్న పని వారిని, తన భార్యని, దాస్యని, 11 మంది పిల్లల్ని, తనకున్నటువంటి స్వాస్థ్యం అంతటిని కూడా యాకోబు చేశారు. ముందుగా పంపించి యబ్బోకరేవుని దాటి వేసారా. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 32వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకరేవు దాటిపోయాను. ప్రేస్తరా. ఆ యబ్బోకరేవు ఆ నదిని దాటి వారిని పంపించేసిన తర్వాత ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? ఆ రాత్రి యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఎందుకు ఒక్కడు మిగిలిపోయాడు? ఎందుకు వాళ్ళందరినీ పంపించేశాడు? యాకోబు ఒక్కడు ఎందుకు మిగిలిపోయాడు? అంటే అందరూ ఉంటే అక్కడ ప్రార్థన చేయడానికి, పట్టుదలతో ప్రార్థన చేయడానికి వీలు పడదు, డిస్టర్బెన్స్ అవుతారు. అందరూ ప్రార్థన చేస్తే అక్కడ డిస్టర్బెన్స్ అవుతారు. అందుకని పట్టుదలతో ప్రార్థన చేయాలని ఒక్కడే మిగిలిపోయాడు. యేసు ప్రభు వారు ఏమన్నారు? మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని ఒంటరిగా మీరు ప్రార్థన చేయండి, అప్పుడు పరలోకమందున్నటువంటి దేవుడు మీ ప్రార్థనను ఆలకిస్తాడు. ఒంటరిగా మనకి ఏదన్నా ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు మనం ఒంటరిగానే ప్రార్థన చేయాలి. ఒకసారి మా చిన్నపాప మ్యారేజ్ విషయంలో పాప ఒప్పుకోవట్లేదు, మ్యారేజే వద్దంటుంది, ఇంకా జాబ్ చేస్తానంటుంది, మంచి సంబంధము. ఇది ఏం చేయాలి మరి? అందరూ ఏం చేయాలని అందరూ ఆరాటపడుతూ ఉంటే అప్పుడు నేను అన్నాను, ఇదేమీ చేయదు, ఎవరు చేయడం చెప్పించవద్దు. ఎవరు చెప్పాలో వారు చెబితే పాప ఆలకిస్తుంది అని వాళ్ళందరినీ బయట ఉంచి నేను ఒక్కడనే గదిలోకి వెళ్ళి తలుపేసుకుని నేను బయటకు వచ్చే వరకు మీరు నన్ను డిస్టర్బ్ అది ఎంత గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు, 1 పూట అవ్వచ్చు, రాత్రి అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు, మీరు నా గురించి ఆలోచించరు, మీరు నా డిస్టర్బ్ చేయదని చెప్పి ఒంటరిగా గదిలోకి తలుపు తీసుకొని ఆ పగల ఉదయం నుంచి ప్రార్థన చేస్తూ ఆసక్తితో పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మధ్యాహ్నం 3 గంటలకి ప్రభు నాతో మాట్లాడి, నా కుమారుడా ఈ సమస్యకు సమాధానం వచ్చింది, ఇక నీ ప్రార్థనలు విడిచిపెట్టి ఆఫీస్కి చాలు, ఇప్పటికే నీకు చాలా ఆనందం అయిపోతుంది, నువ్వు ఉండలేవు, చాలు అని తలుపు తీసుకొని బయటకు వచ్చి భోజనం పెట్టుకున్నాను. ఆశ్రమం గారు భోజనం అదేంటండి, మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయగలన్నారు కదా, మీరే వచ్చేసారండి బయటికి, ప్రార్థన కంటే మీకు ఆకలి ముఖ్యమా అన్నారు. ప్రార్థన కంటే ఆకలి ముఖ్యం కాదు, కానీ దేని కొరకైతే మనం ప్రార్థన చేస్తున్నామో దానికి జవాబు వచ్చిన తర్వాత ఇంకా కడుపు మార్చుకుని కూర్చోడం అనేది వ్యర్థం.
వెంటనే నేను భోజనం చేస్తూనే ఉన్నాను, మా పాప దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, తను మ్యారేజ్ చేసుకోవడానికి నేను ఇష్టపడ్డాను. పట్టుదలతో ప్రార్థన చేసేటప్పుడు మనకి ఏ డిస్టర్బెన్స్ కూడా ఉండకూడదు. మీరు అదేంటయ్య గారు, ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటారో అక్కడ నేను ఉంటామన్నాడు ప్రభు, అక్కడ ఉంటాడు. కానీ ప్రార్థన పట్టుదలతో చేయవలసి వచ్చినప్పుడు నువ్వు ఒక్కడవే గదిలో ఒంటరిగా ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన ప్రభు దగ్గరికి బాగా వెళ్ళిపోతాను. యాకోబు అందుకే అందరినీ పంపించేసి ఒక్కడే మిగిలిపోయి రాత్రంతా ఒంటరిగా ప్రభుతో పోరాడాను అని రాయబడ్డాడు. ఏం చేశాడు? పోరాడాడు. ఎంతవరకు పోరాడంటే ప్రభు అంటున్నారు, యాకోబు నువ్వు నన్ను విడిచిపెట్టాయి, తెల్లవారుతుంది, జనం అటు ఇటు ప్రజలు తిరుగుతూ ఉంటారు, నన్ను వదిలిపెట్టేసి నేను వెళ్ళిపోవాలి, ఉండకూడదు, తెల్లవారితే నేను ఉండకూడదు, వెళ్ళిపోవాలంటే యాకోబు అంటున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టాను, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే, నేను ఎన్నుకున్నాను కదా, నేను రాత్రంతా ఒంటరిగా ఎందుకు నీతో ప్రార్థన పోరాడుతున్నాను, నేను పంపించేద్దామని విడిచిపెడతామనే కాదు సుమా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే, నీ ఎదురు నాకు జవాబు ఇస్తేనే, నా సమస్య తీరితేనే, నాకు సంతోషం కలిగితేనే, నాలో ఉన్న భయం పోతుంది, నువ్వు ధైర్యం ఇస్తేనే నేను విడిచిపెడతానని గట్టిగా పట్టుకున్నప్పుడు ప్రభు అంటున్నాడు, నీ పేరు ఏమిటి అన్నాడు. యాకోబు అన్నాడు, నా పేరు యాకోబు అన్నాడు. అయితే ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలే. పేరు మార్చేది. ఇశ్రాయేలే అంటే దేవునితో పోరాడువాడు. నీవు మనుషులతోనూ దేవునితోనూ దేవునితో పోరాడేవాడు ఇశ్రాయేలు అంటే. అంత పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు యాకోబు అంటున్నాడు, మరి నా పేరు అడిగావు, నా పేరు మార్చావు, నువ్వు యాకోబు కాదు ఇశ్రాయేలు అన్నావు, మరి ఇంతవరకు నాతో పోరాడావు, మరి నీ పేరేంటి అని అడిగాడు. నీ పేరేమిటి అని అడిగాడు. మోషే అడుగుతున్నాడు, దేవుడిని యెహోవా మోషేతో అంటున్నాడు, మోషే నా ప్రజలు ఐగుప్తులో బాధపడుతున్నారు, వాళ్ళందరూ నన్ను విడిపించు అంటే, అవును నేను విడిపిస్తాను, మరి నీ ప్రజలు నిన్ను ఎవరు పంపించారు, ఏ దేవుడు పంపించారు, ఆ దేవుడి పేరేంటంటే, నేనేం చెప్పను ప్రభువా, నీ పేరేంటి అంటే యెహోవా ఏమన్నాడు, నేను ఉన్నవాడను అనేవాడను. మరి అక్కడికి వెళ్ళి అంతమంది ప్రజలకి ఈ దేవుడు ఉన్నవాడు అన్నవాడట, ఆయన పేరు ఏం పేరు, ఉన్నవాడు అన్నవాడట, ఆయన తోడై ఉండాలంటున్నాడు, మీరు నన్ను వెంబడించి నాతో చెప్పాడంటే వచ్చేస్తారా? మరలా మోషే అడుగుతున్నాడు, నా ప్రజలతో చెప్పు, నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అని చెప్పు. నా పేరు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నామము, నా నామము అని చెప్పు, అప్పుడు నమ్ముతారు. అయిస్తారా? అప్పుడు నమ్మారా? యాకోబు అడుగుతున్నాడు, ఇప్పుడు ఇదిగో నీ పేరేంటి అని అడిగాడు. మరి ప్రభు అయితే ప్రభు పేరు యాకోబు చెప్పలేదు, కానీ నా పేరు నీకు ఎందుకులే, నేను ఆశీర్వదించాను, నువ్వు వెళ్ళు అన్నాడు. దేవుని ఎదురు ఆశీర్వాదం పొందుకున్నాడు. యాకోబు ప్రయాణం అవుతున్నాడు, ఏశావు వస్తున్నాడు, వచ్చి యాకోబుని కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, వారిద్దరు పుస్తకం చేసుకున్నారు. ఇప్పుడు యాకోబు ధైర్యము వచ్చింది, భయం లేదు, తిరిగితనం లేదు, ప్రాణహాని లేదు, అంతా సమాధానంగానే ఉన్నది. హల్లెలూయా. పట్టుదలతో నువ్వు ప్రార్థన చేస్తే ఆశీర్వాదము సమాధానము మనము పొందుకుంటాము. 3 విషయాలు మీకు చెప్పాను. ఈ 3 విషయాలు కూడా మీ హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారము మీరు జీవించి ఆ ఆశీర్వాదములన్నీ మీరు పొందుకొని దేవుని రాజ్యంలో సిద్ధపడదాము. ఈ వాక్యం ద్వారా ప్రభువును ఆశీర్వదించిన ఆమేన్. దానిలో వచ్చి ప్రార్థించండి. కృపా సత్య సంపూర్ణము సర్వకృపానికి మా ప్రభువైన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి ఈ పునరుత్థాన దినమందు ప్రభు
నిరీక్షణతో మేము పొందుకునేటువంటి ఆ సంతోషమును, ఆనందమును గురించి మాకు తెలియజేస్తున్నాము. శ్రమల వలన మేము పొందుకునేటువంటి దీవెన, ఆశీర్వాదము మాకు తెలియపరిచారు ప్రభు. ప్రార్థనతో, పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు ఏ విధముగా ఎటువంటి దీవెన, సమాధానము, ఆశీర్వాదము పొందుకుంటామో నీవు మాతో మాట్లాడావు. ఆయన విన్న వాక్యమును మా హృదయంలో భద్రపరచుకొని ఆ వాక్య ప్రకారం జీవించేటువంటి కృప ఆ సంఘ బిడ్డలను నాకును దయచేసి మీరే సకల ఘనత, మహిమ, ప్రభావం పొందుకున్నామని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి అడుగుతూ విడుదల పొందుకొని ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, రక్షణ, పరిశుద్ధాత్మ దేవుని సర్వవాసము వచ్చిన సమర్థులందరికీ, ఇక్కడ రాలేకపోయిన వారందరికీ, వాక్యమును ప్రకటించిన దైవజనుల వారి కుటుంబాలకు, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ప్రభు రాకడ పర్యంతము సదాకాలమంతుడైనగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.